నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుందన్నారు. మరో 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. ఇక తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ మాట్లాడుతూ ప్రజల గొంతు నొక్కాలని చూస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. పోలీసుల సమక్షంలోని హారిక కారుపై టీడీపీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చేతిలో అధికారం ఉందని షాడిస్టులా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. ప్రజలకు తోడుగా నిలబడడం చేయాల్సిన ధర్మం కూడా ప్రతిపక్ష పార్టీదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇవన్నీ విషయాలలో కూడా ప్రజలకు ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా తోడుగా నిలబడింది. ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన ఏ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో రైతులకు సంబంధించి డిసెంబర్ 13, 2024 రైతు సమస్యలకు సంబంధించిన తాను ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిని రైతన్న తరపున లేవనెత్తుతూ ఉచిత పంటల బీమాను తాను ఎత్తివేసిన పరిస్థితుల్లో తనను ప్రశ్నిస్తూ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నీరుగార్చిన పరిస్థితుల్లో తనను ప్రశ్నిస్తూ రైతుల సమస్యల మీద డిసెంబర్ 13, 2024 అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది. డిసెంబర్ 24 కరెంటు ఛార్జీల బాదుడుపై ఏకంగా 15,000 కోట్ల రూపాయల బాదుడు. ఎన్నికలప్పుడేమో కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న ఈ పెద్ద మనిషి తగ్గించకపోగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏకంగా సంవత్సర కాలం తిరక్క మునిపి ఏకంగా 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాదుడు ఆయన బాదుతూ పోతే ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ 24 పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పుడు కేసులకు మంచి అధికారులు రాష్ట్రాన్ని బదిలీ వెళ్లిపోతారని ఆంజనేయులు, సునీల్, కాంతి రాణా టాటా వంటి వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నట్లు జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో చెప్పడానికి ఒక గుడివాడ ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. డీఐజీలతో కలెక్షన్ల కార్యక్రమాన్ని నిర్వహించడం, సీఐలతో వసూలు చేయిస్తూ పంచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడిని ఎవరు కలవడంలా. ఆయన ఎలాగో కలిసినా వేస్తే ఆయన ఎలాగూ చెయ్యడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది, గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతూ ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు. తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో, సంస్కరణలతో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేటివి. స్పందన అనే కార్యక్రమం ఉండేది. ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి. ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మాట
ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం, పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి, ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. ఈరోజు అందుకే అనంతపురం